మెగా డాటర్ నిహారిక ఓవైపు నిర్మాతగా ఉంటూనే మరొక వైపు హీరోయిన్గా కూడా నటిస్తూ బిజీగా ఉంది. విడాకుల తర్వాత ఎక్కువగా సినీ లైఫ్ మీదే ఫోకస్ పెట్టింది. కమిటీ కుర్రాలు సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాకు వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా అందుకుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో బడాలా హీరోలపై ఆమె చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులకు ఆనందాన్ని కలిగించేలా ఉన్నాయి. నిర్మాతగా మారడంతో నిహారిక కొంతమంది హీరోలతో పలానా సినిమాలు తీయాలని డ్రీమ్ అని తెలిపింది. అల్లు అర్జున్తో లవ్ స్టోరీ తీయాలని, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథలాజికల్ సినిమాని తీయాలని, పాన్ ఇండియా హీరో ప్రభాస్తో కామెడీ సినిమా తీయాలి అన్న కోరిక ఉందని తెలిపింది. ఒకవేళ తనకు డైరెక్షన్లో అవకాశం వస్తే మొదటి సినిమాని రామ్ చరణ్తో తీస్తానంటూ తెలియజేసింది. ఇటీవల అవార్డు వేడుకల్లో టాలీవుడ్ హీరోల గురించి ప్రశ్నిస్తూ ఎవరితో ఎలాంటి జానర్లో సినిమా చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా నిహారిక ఇలా స్పందించింది. ఎక్కువ మేకప్ వేసుకోవద్దని, తనలోని యాంకర్కి నిన్ను నువ్వు నమ్ముకోమని, తనలోని నిర్మాతకు మంచి స్క్రిప్ట్లు ఎంపిక చేసుకోమని తనకు తానే ఓ నటిగా సలహా ఇచ్చుకున్నానని తెలిపింది నిహారిక. కాగా నిహారిక హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోయినా హోస్ట్గా మాత్రం సక్సెస్ అయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన నిహారిక కమిటీ కుర్రోలు సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం సంగీత శోభన్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్న నిహారిక దానికి మానస శర్మ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు.